ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. బఫర్ జోన్ అని తెలిసి నిర్మాణాలకు ఎలా అనుమతిచ్చారంటూ ప్రశ్నించింది. శంషాబాద్ నార్కుడ గ్రామంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి నిర్మాణాలను వెంటనే తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు సచిన్ జైస్వాల్. అధికారుల తీరుపై మండిపడ్డ ధర్మాసనం అధికారులే అనుమతులిచ్చి నిర్మాణాలు జరిగిన తర్వాత కూల్చివేస్తామంటే ఎలా అంటూ నిలదీసింది. ఇక అనుమతులు ఇచ్చిన ఆఫీసర్ల ఆస్తులను జప్తు చేస్తే బాధ తెలుస్తుందంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణ హైకోర్టులో ఇవాళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ సంబంధించిన నిర్మాణాలపై ప్రస్తుతం అనుమతుల జారీకి సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీపై హైకోర్టు సీరియస్ అయింది. ఆ అనుమతులు ఇచ్చినటువంటి ఆఫీసర్ల ఆస్తులను జప్తు చేస్తే తెలుస్తుందంటూ కూడా హైకోర్టు అధికారులపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బఫర్ జోన్ అన్ని కూడా తెలిసి కూడా ఎందుకు నిర్మాణాలు అనుమతులు ఇస్తున్నారు అంటూ కూడా అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. శంషాబాద్ నార్కుడ గ్రామంలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించాలంటూ ఇరిగేషన్ అధికారులు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ సచిన్ జైస్వాల్ అనే వ్యక్తి దాఖలు చేశారు. దీనిపైన ఇవాళ విచారణ జరిగింది. విచారణ అనంతరం అధికారులే అనుమతులు ఇచ్చి అక్కడ నిర్మాణాలు జరిగిన తర్వాత కూల్చిస్తామంటూ ఎలా అంటూ కూడా హైకోర్టు స్థాయిలో ప్రశ్నించింది. అధికారుల ఆస్తులు జప్తు చేస్తే ఎలా ఉంటుంది అంటూ కూడా దీనికి సంబంధించి జప్తు చేసి తెలుస్తుందంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ప్రస్తుతం పిటిషనర్ కి చేదు అనుభవం అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎఫ్టీఎల్ నిర్మాణాలను పూర్తిగా ఒకవైపు న్యాయస్థానం వ్యతిరేకిస్తా వస్తా ఉంది. ఎందుకంటే అక్రమంగా పర్మిషన్స్ ఎవరైతే ఇచ్చారో ఆ పర్మిషన్ సంబంధించి ఒకవైపు దీనికి సంబంధించిన నిర్మాణాలు చేపడుతున్న వారికి కూడా విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే ఎఫ్టీఎల్ లో నిర్మాణాలు చేపట్టదని రూల్స్ ఉన్నాయి. రూల్స్ విఘాతంగా ఏదైతే డబ్బులు ఇచ్చి కూడా పర్మిషన్ తెచ్చుకుంటున్నారన్న అంశాన్ని కూడా హైకోర్టు వ్యాఖ్యానించిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీపై పూర్తి స్థాయిలో హైకోర్టు అయితే ఇవాళ సీరియస్ అయిందని చెప్పుకోవచ్చు. రైట్ అమ్మర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.